నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు ఈ వీడియో చూస్తుంటే నా మనసు ఎందుకో చాలా బరువుగా ఉంది. ఎందుకంటే మిథున రాశి వారు పడుతున్న కష్టాలు, వారు అనుభవిస్తున్న మానసిక వేదన అంతా ఇంతా కాదు. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఎంత అగ్నిపర్వతాన్ని మోస్తున్నారో నాకు తెలుసు. మిత్రులారా, మార్చి 11 బుధవారం నుంచి మార్చి 14 శనివారం వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అగ్ని పరీక్ష లాంటివి. కానీ గుర్తుంచుకోండి, నిప్పుల్లో కాలితేనే కదా బంగారం మెరుస్తుంది. గ్రహాల గమనం ఏం చెబుతుంది? మీ కన్నీళ్లకు ముగింపు ఎప్పుడు? ఈ ఈ సుదీర్ఘ విశ్లేషణలో మీ జీవితంలో ప్రతి అంశాన్ని స్ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇందులో మీ జీవిత రహస్యం దాగి ఉంది. మానసిక స్థితి. మిథున రాశి వారు అంటేనే ఆలోచనల ప్రవాహం. కానీ ఈ మార్చి 11న మీ మనసులో ఒక విచిత్రమైన స్థితిలో ఉంటుంది. గడిచిన కాలంలో మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే మీ నిజాయితీని శంకించారో, వారి మాటలు మీ చెవుల్లో మారుమోగుతుంటాయి. నాకు ఎవరూ లేరు అనే ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తుంది. కానీ బుధగ్రహ సంచారం వల్ల సాయంత్రం కల్లా మీలో ఒక తెలియని ధైర్యం పుడుతుంది. నేను ఎందుకు తగ్గాలి? నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే ఆలోచన మిమ్మల్ని నిలబెడుతుంది. ఆర్థిక స్థితి. డబ్బు లేకపోవడం వల్ల వచ్చే బాధ కంటే డబ్బు ఉన్న అవసరానికి వాడుకోలేకపోవడం లేదా అడిగిన వారికి ఇచ్చి తిరిగి రాకపోవడం మిమ్మల్ని కుంగదీస్తున్నాయి. ఈ 4 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. అయితే మార్చి 12 గురువారం నాడు ఎవరికీ హామీ ఉండకండి. మీ దాతృత్వం మీకు శాపంగా మారే ప్రమాదం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎదురు చూస్తున్న మీకు చిన్నపాటి ధనలాభం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం. మీరు ఇంట్లో అందరి కోసం కష్టపడతారు. కానీ మీ మీ కష్టాన్ని గుర్తించేవారు కరువయ్యారు. ఇదే మీ ప్రధాన ఆవేదన. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల చిన్నపాటి గొడవలు రావచ్చు. మార్చి 13 శుక్రవారం నాడు మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. పిల్లల విషయంలో మీరు తీసుకునే ఒక కఠిన నిర్ణయం భవిష్యత్తులో వారికి మేలు చేస్తుంది. ఆరోగ్య జాగ్రత్తలు. మిథున రాశి వారికి ఆలోచనలు ఎక్కువ కావడం వల్ల నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ గురువారాల్లో ఆహార నియమాలు పాటించండి. కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా తీవ్రమైన తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రాణాయామం లేదా ధ్యానం మీకు మందుల కంటే బాగా పనిచేస్తాయి. మీ ఆరోగ్యం బాగుంటేనే కదా మీరు కుటుంబాన్ని చూసుకోగలరు. వ్యాపార రంగం. వ్యాపారస్తులకు ఇది ఒక రకమైన వేచి చూసే ధోరణి. పాటించాల్సిన సమయం. కొత్త భాగస్వామి వ్యాపారాలు మొదలుపెట్టేవారు 1కి 10 సార్లు ఆలోచించాలి. సంతకం చేసే ముందు డాక్యుమెంట్‌లు క్షుణ్ణంగా చదవండి. మార్చి 14 శనివారం నాడు శని ప్రభావం వల్ల చిన్నపాటి నష్టాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ఉద్యోగ జీవితం, కెరియర్ అండ్ జాబ్. మిథున రాశి వారు తెలివైన వారు. కానీ మీ తెలివితేటలు గుర్తించే బాస్ మీకు దొరకలేదని మీరు బాధపడుతున్నారు. ఈ మార్చి 11 నుండి 14 మధ్య కాలంలో మీ ఆఫీస్‌లో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంటుంది. మీరు చేసిన పనికి క్రెడిట్ మరొకరు కొట్టేయాలని చూస్తారు. నేను ఇంత కష్టపడితే నాకేం గుర్తింపు రాలేదని మీరు కన్నీరు పెట్టుకోవచ్చు. కానీ మార్చి 12 గురువారం నాడు గ్రహాల అనుకూలత వల్ల మీ నిజాయితీ బయటపడుతుంది. పై అధికారులు మీ పనితీరును గమనిస్తారు. ఓపిక పట్టండి. మీ సీటు భద్రంగా ఉంది. ప్రయాణాలు, ట్రావెల్స్ అండ్ జర్నీస్. ప్రయాణం అంటే మీకిష్టమే. కానీ ఈ 4 రోజులు ప్రయాణాల విషయంలో నక్షత్ర బలం అంతగా లేదు. ముఖ్యంగా మార్చి 13 శుక్రవారం నాడు రాత్రిపూట ప్రయాణాలు అస్సలు చేయకండి. వాహన మరమ్మతులు లేదా చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ తప్పనిసరి అయితే ఇంటి నుండి బయలుదేరే ముందు ఇష్టదైవాన్ని స్మరించుకోండి. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ తప్ప ఫలితం తక్కువగా ఉంటుంది. సంతాన సౌఖ్యం. చిల్డ్రన్స్ ఫ్యూచర్. తల్లిదండ్రులుగా మీరు పడుతున్న ఆవేదన నాకు అర్థమవుతుంది. మీ పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన మిమ్మల్ని కలవరపెడుతుంది. నా మాట వినడం లేదు. వారి భవిష్యత్తు ఏమవుతుందో అని మీరు రాత్రిళ్ళు నిద్రపోవడం లేదని నాకు తెలుసు. కానీ భయపడకండి. మిథున రాశి వారి సంతానానికి ఈ వారంలో ఒక మంచి మార్పు రాబోతుంది. మార్చి 14 శనివారం నుండి మీరు ఒక శుభవార్త వింటారు. వారిని తిట్టడం కంటే ప్రేమతో దగ్గరకు తీసుకోండి. అదే వారిని మారుస్తుంది. కోపం మరియు ఆవేశం. యంగర్ మేనేజ్మెంట్. మిథున రాశి వారికి కోపం వస్తే ఆపడం కష్టం. కానీ ఆ కోపం వల్ల నష్టపోయేది మీరే. కోపంలో మీరు అనే ఒక్క మాట ప్రాణ సమానమైన బంధాన్ని తెంచేయవచ్చు.
ఈ 4 రోజులు మీ నోటికి తాళం వేయండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా చిరునవ్వుతో సమాధానం చెప్పండి. మీ మౌనమే వారికి ఇచ్చే అతి పెద్ద శిక్ష. ముఖ్యంగా కుటుంబ సభ్యులపై ఆవేశాన్ని ప్రదర్శించకండి. మిత్రుల సహాయం, ఫ్రెండ్స్ సపోర్ట్. లోకమంతా మిమ్మల్ని తప్పుపడుతున్నప్పుడు ఒక పాత మిత్రుడు మీ చేయి పట్టుకుంటాడు. మీరు ఎప్పుడో చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని కష్టకాలంలో ఒక స్నేహితుడు మీకు అండగా నిలుస్తాడు. అది ఆర్థిక సహాయం కావచ్చు, లేదా మానసిక ధైర్యం కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. నమ్మకమే జీవితం. అందరూ మోసం చేసేవారు ఉండరని మీకు ఈ వారంలో అర్థమవుతుంది. ఆస్తుల కొనుగోలు మరియు వివాదాలు, ప్రాపర్టీ డిస్ప్యూటెస్. మిథున రాశి వారు చాలా కాలంగా ఒక సొంత ఇల్లు లేదా స్థలం గురించి కలలు కంటున్నారు. కానీ ఆ కలలకు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. నాకంటూ ఒక నీడ ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ అద్దె ఇల్లుల బాధలు ఎప్పుడు తప్పుతాయని మీరు పడుతున్న ఆవేదన ఈ మార్చి 13 శుక్రవారం నాడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసులు లేదా దాయాదులతో ఉన్న ఆస్తి తగాదాల విషయంలో ఒక మెట్టు దిగి రావడం వల్ల మీకు మేలు జరుగుతుంది. పట్టుదలకు పోయి ఉన్న శాంతిని పోగొట్టుకోకండి. ప్రేమ వ్యవహారాలు, లవ్ అండ్ రిలేషన్‌షిప్స్. ప్రేమ విషయంలో మిథున రాశి వారు చాలా సున్నిత మనస్కులు. మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఈ వారంలో పొంచి ఉంది. ముఖ్యంగా మార్చి 11, 12 తేదీల్లో మీ భాగస్వామితో వాదనలకు దిగకండి. మీరొకటి చెప్తే వారు మరొకటి అర్థం చేసుకుంటారు. నేను నీ కోసం ఇంత చేస్తే నాకు దక్కిన గౌరవం ఇదేనా అని మీరు లోపల కుమిలిపోతారు. కాస్త మౌనంగా ఉండండి. కాలమే వారికి మీ విలువను తెలియజేస్తుంది. కొత్తగా ప్రేమలో పడేవారికి ఇది అంత అనుకూల సమయం కాదు. సామాజిక గౌరవం, సోషల్ స్టేటస్ అండ్ రెస్పెక్ట్. మీరు సమాజంలో అందరితో కలుపుగోలుగా ఉంటారు. కానీ వెనుక నుంచి మీరు గోతులు తవ్వేవారు అంటే మీ చుట్టూనే ఉన్నారు. ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు ప్రయత్నిస్తారు. కానీ భయపడకండి. మీ నిప్పు లాంటి నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. 10 మందిలో మీకు రావాల్సిన గౌరవం దక్కుతుంది. ఒక సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు, స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్. విద్యార్థులకు ఈ సమయం చాలా కీలకమైనది. ఏకాగ్రత దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. సలహా: నేను ఎంత చదివినా గుర్తుండడం లేదు. నా భవిష్యత్తు ఏమవుతుందా అని ఆందోళన చెందకండి. మార్చి 14 శనివారం నాడు శని ప్రభావం వల్ల కాస్త బద్ధకం అనిపించవచ్చు. స్నేహితులతో తిరగడం తగ్గించి చదువుపై దృష్టి పెట్టండి. సరస్వతీదేవిని స్మరించుకోండి. మీలోని ప్రతిభ బయటకు వస్తుంది. మీ తల్లిదండ్రులను ఆశలను వమ్ము చేయకండి. వ్యతిరేక వ్యక్తులు, ఆపోనెంట్స్ అండ్ ఎనిమీస్ మిమ్మల్ని శత్రువులుగా భావించేవారు ఈ వారంలో మీపై కుట్రలు పన్నే అవకాశం ఉంది. కానీ విచిత్రం ఏంటంటే మిమ్మల్ని విమర్శించిన వారే మీకు ఎదురు నిలిచిన వారు. ఏదో ఒక ఆపదలో చిక్కుకొని మీ దగ్గరకు సాయం కోసం వస్తారు. అప్పుడు మీ గొప్ప మనసును చాటుకోండి. వారిని క్షమించి పంపండి. అదే మీరు వారికి ఇచ్చే అతిపెద్ద సమాధానం. శత్రువులు కూడా మిత్రులుగా మార్చుకునే శక్తి ఈ మిథున రాశి వారికి ఈ వారంలో లభిస్తుంది. ఇప్పుడు మనం అత్యంత శక్తివంతమైన పరిహారాలు మరియు మంత్రంతో చూద్దాం. గురు ఆస్ట్రాలజిస్ట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దైవ చింతన, స్పిరిచువాలిటీ. మిథున రాశి వారు ఎప్పుడూ తర్కంతో ఆలోచిస్తారు. కానీ ఈ మార్చి 11 నుండి 14 మధ్యలో మీకు దైవ బలం ఎంత అవసరమో అర్థమవుతుంది. నేను అందరికీ మంచి చేశాను, కానీ నాకే ఎందుకు ఈ కష్టాలు అని మీరు దేవుడిని నిలదీయొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆ దేవుడు మిమ్మల్ని వదిలేయలేదు. ఈ 4 రోజుల్లో మీరు చేసే చిన్నపాటి ప్రార్థన కూడా మీకు కొండంత అండగా నిలుస్తుంది. గుడికి వెళ్ళడం లేదా ఇంట్లోని దీపం వెలిగించడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అదృష్టం, లక్ అండ్ ఫార్చ్యూన్. అదృష్టం అనేది మీకు అందని ద్రాక్షలా అనిపిస్తుంది. ఈ వారంలో అది మీ తలుపు తట్టబోతుంది. అనుకోకుండా ఒక పాత ఇన్వెస్ట్మెంట్ నుండి లాభం రావడం లేదా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలడం జరుగుతుంది. ముఖ్యంగా మార్చి 13 శుక్రవారం నాడు అదృష్ట లక్ష్మి మీపై కరుణ చూపుతుంది. ఇది కేవలం ధనం మాత్రమే కాదు, మీకు రావాల్సిన ఒక మంచి అవకాశం రూపంలో కూడా ఉండవచ్చు. ఆ అవకాశాన్ని చేజార్చుకోకండి. పెళ్లి ప్రయత్నాలు, మ్యారేజ్ ప్రాస్పెక్ట్స్. చాలా కాలంగా పెళ్లి సంబంధాలు కుదరక వయసు పెరిగిపోతుందని బాధపడుతున్న మిథున రాశి యువతీ యువకులకు ఇది శుభ సమయం.
నాకు నచ్చిన వాడు, నచ్చిన ఆమె దొరుకుతుందా అని నమ్మి నిరీక్షణకు తెరపడబోతుంది. మార్చి 12 గురువారం నాడు వచ్చే ఒక సంబంధం మీ జీవితాన్ని మార్చేయవచ్చు. పెద్దల సలహాలు పాటించండి. తొందరపడి ఏ సంబంధాన్ని కాదనకండి. ఒకటికి 2 సార్లు విచారించి నిర్ణయం తీసుకోండి. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉండబోతుంది. సహోద్యోగులు, కొలీగ్స్ అండ్ వర్క్ ప్లేస్. ఆఫీసులో మీ చుట్టూ ఉండేవారు అందరూ మీ మిత్రులు అనుకోకండి. హెచ్చరిక: మీ ఐడియాలను దొంగిలించడానికి లేదా మీపై లేనిపోని చాడీలు చెప్పడానికి కొందరు ప్రయత్నిస్తారు. మార్చి 14 శనివారం నాడు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరితోనూ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి. మీ పనిని మీరు నిశ్శబ్దంగా పూర్తి చేయండి. మీ సక్సెస్ వారందరి నోళ్లు మూయిస్తుంది. పరిష్కార మార్గం: ద అల్టిమేట్ సొల్యూషన్. మిథున రాశి మిత్రులారా, చివరగా నేను చెప్పబోయేది ఒక్కటే. మీ సమస్యలకు పరిష్కారం మీలోనే ఉంది. భయం వద్దు, ఆందోళన వద్దు. ఈ 4 రోజులు గడిచాక మీ జీవితం ఒక కొత్త వెలుగును చూస్తుంది. గతంలో జరిగిన పొరపాట్లను తలుచుకుంటూ కుమిలిపోవడం మానేసి రేపటి సూర్యోదయం కోసం సిద్ధం కాండి. మీ ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. దేవుడు మీకు తోడున్నాడు. మీకు ఎప్పుడూ ఉంటాయి ఆశీస్సులు. శక్తివంతమైన పరిహారాలు: ఈ కష్టాల నుండి గట్టెక్కడానికి చిన్న పనులు చేయండి. పచ్చగడ్డి దానం: బుధవారం నాడు గోశాలకు వెళ్ళి ఆవుకు పచ్చగడ్డి తినిపించండి. దీనివల్ల బుధగ్రహ దోషం తొలగి మీ బుద్ధి చురుగ్గా మారుతుంది. దీపారాధన: ప్రతిరోజు సాయంత్రం మీ ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని జపించండి. పేదలకు సాయం: శనివారం నాడు వికలాంగులకు లేదా వృద్ధులకు ఏదైనా అన్నదానం చేయండి. ఇది మీ కర్మ ఫలితాన్ని తగ్గిస్తుంది. ముగింపు మంత్రం: వీడియో ముగించే ముందు ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి లేదా నాతో కలిసి పఠించండి. ఓం బుధాయ నమః. ఓం ఐం శ్రీం హ్రీం సరస్వత్యై నమః. శుభం భవత్. సకల కార్యసిద్ధిరస్తు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. మన గురు ఆస్ట్రాలజిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.